श्री गणेश शारद सद्गुरु मंगलमूर्तिभ्यो नमः। अथ ब्रह्मसूत्रम् अथ शारीरकमीमांसा दर्शने महर्षि श्री बादरायण विरचितानां ब्रह्मसूत्राणां द्वितीयाध्याये प्रथमः पादः। ब्रह्मसूत्रము ద్వితీయ అధ్యాయము ప్రథమ పాదము అవిరోధ అధ్యాయము లేదా విరోధ పరిహార అధ్యాయము, స్మృతి పాదము. ఈ పాదంలో విచారణీయ అంశము సాంఖ్య యోగ కణాదాది స్మృతిభిః సాంఖ్యాది ప్రయుక్త తర్కైశ్చ వేదాంత సమన్వయస్య విరోధ పరిహారః. ఈ పాదంలో, స్మృతి పాదంలో, అవిరోధ అధ్యాయంలోని స్మృతి పాదంలో సాంఖ్య దర్శనము, యోగ దర్శనము, కాణాది దర్శనములు యొక్క స్మృతులు ఏవైతే ఉన్నాయో వీరందరి ప్రయుక్తమైనటువంటి తర్కాల్లో వేదాంత సమన్వయానికి ఉన్నటువంటి విరోధాలని పరిహారం చేస్తూ వేదాంత తాత్పర్యాన్ని, కేవల బ్రహ్మతత్వాన్ని, దానికి విరుద్ధంగా ఉన్నటువంటి తర్కాల్ని ఇక్కడ పరిహరించడం జరిగింది. మొదటి అధికరణము స్మృతి అధికరణం. స్మృతి అధికరణం ఈ అధికరణంలో వేద ప్రమాణము లేని సాంఖ్యమందు, కపిల మహర్షి చేత ప్రణీతమైన సాంఖ్య దర్శనమునందు చెప్పబడినటువంటి ప్రధానము జగత్ కారణము కాదు అని స్పష్టం చేశారు. శృతులకు విరుద్ధమైనటువంటి స్మృతులు ప్రమాణములు కావు. శృతి అనుకూలమైనటువంటి స్మృతులు మాత్రమే ప్రమాణములు. శృతులకు వేదానికి విరుద్ధమైనటువంటి స్మృతులు ప్రమాణములు కావు అనే విషయాన్ని వ్యాస భగవానులు స్మృతి అధికరణంలో స్పష్టం చేశారు. రెండవ అధికరణము యోగ ప్రత్యుక్తి అధికరణము. యోగ ప్రత్యుక్తి అధికరణం ఈ అధికరణంలో కపిల మహర్షి చేత ప్రణీతమైనటువంటి సాంఖ్య దర్శనాన్ని నిరాకరించడం వలన సాంఖ్య దర్శనం ఆధారంగా కలిగినటువంటి పతంజలి మహర్షి చేత ప్రణీతమైనటువంటి యోగ దర్శనాన్ని కూడా నిరాకరించడం అయింది. ఈ యోగ ప్రత్యుక్తి అధికరణంలో సాంఖ్యమును నిరాకరించడం వలన సాంఖ్యము ఆధారంగా గల యోగమును కూడా నిరాకరించడం అయింది. మూడవ అధికరణము విలక్షణాధికరణము. విలక్షణాధికరణం ఈ అధికరణంలో జగత్తుకు ఉపాదాన కారణము అయినందువలన బ్రహ్మ స్వభావమునకు భంగము లేదు. జగత్తుకు ఉపాదాన కారణమైనందున బ్రహ్మ స్వభావానికి భంగం లేదు. పరబ్రహ్మము జగత్తుకు ఉపాదాన కారణం అయినందువలన బ్రహ్మ యొక్క స్వభావానికి ఏ విధమైన భంగము లేదు. జగత్తు బ్రహ్మములో లీనమైనప్పుడు దోషములు లేకుండా పోవును. బ్రహ్మము యొక్క శుద్ధత్వము, నిత్యత్వము మరియు సత్యత్వము. బ్రహ్మము యొక్క శుద్ధత్వము, నిత్యము మరియు సత్యము. బ్రహ్మము నుండి వచ్చినటువంటి ఈ జగము బ్రహ్మములో లీనమై తన యొక్క అస్తిత్వాన్ని కోల్పోయి బ్రహ్మమే అయి ఉంటుంది. కాబట్టి ఈ జగత్తు బ్రహ్మము కన్నా భిన్నము కాదు. ఈ జగత్తునకు ఆధారము బ్రహ్మమే, కేవల బ్రహ్మమే. కాబట్టి బ్రహ్మము నుండి వచ్చినటువంటి ఈ జగము బ్రహ్మంలో లీనమై తన అస్తిత్వాన్ని కోల్పోయి బ్రహ్మమే అయి ఉంటుంది అని విలక్షణ అధికరణంలో వ్యాస భగవానులు తెలియజేస్తున్నారు. నాలుగవ అధికరణము శిష్ట అపరిగ్రహ అధికరణము. శిష్ట అపరిగ్రహ అధికరణం ఈ అధికరణంలో భోక్త భోగ్యములకు భేదం ఉండటంలో సమస్య లేదు అనే విషయాన్ని వ్యాస భగవానులు స్పష్టం చేసి చెప్తున్నారు. వస్తుభేదం ఉన్న కారణ భేదము లేదు. బ్రహ్మము ఈ జగత్తునకు ఉపాదాన కారణము మరియు నిమిత్త కారణము.
అందువలన భోక్త భోగ్యములకు భేదం ఉండటంలో సమస్య లేదు అని భోక్తాపత్తి అధికరణంలో వ్యాస భగవానులు స్పష్టం చేస్తున్నారు. 6వ అధికరణము ఆరంభణాధికరణం. ఆరంభణాధికరణం ఆరంభణాధికరణం బ్రహ్మ వికారమైన జగత్ బ్రహ్మమునకు భిన్నము కాదు. బ్రహ్మము నుండే ఉత్పన్నమైనటువంటి ఈ జగత్ బ్రహ్మమునకు భిన్నము కాదు. కారణమైన బ్రహ్మము కార్యమైన జగత్తు రెండు పరస్పర భిన్నములు కావు. కారణమైన బ్రహ్మమే కార్యమైన జగత్తుగా మనకి భాసమానం అవుతుంది. సముద్రము కెరటములుగా కనిపించినట్టుగా కెరటము సముద్రము కన్నా ఎలా భిన్నము కాదో, కెరటమునకు కారణమైన సముద్రము కెరటము సముద్రము కన్నా ఎలా వేరు కాదో, కారణమైన బ్రహ్మము కార్యమైన జగత్తు కన్నా భిన్నము కావు. అందువలన కారణమైన బ్రహ్మము కార్యమైన జగత్తు భిన్నములు కావు. బ్రహ్మము జగత్తులకు అనన్యత్వము కలదు. జగము అంటే ఈ జగత్తు మొదట బ్రహ్మములో అప్రకటితముగా ఉండి ఆ తర్వాత సృష్టిలో ప్రకటితముగా ఉండును. ఎలా అయితే సముద్రంలో కెరటములు లేనప్పుడు కేవలం సముద్రంగా ఉంటూ మరలా ఆ కెరటముగా వ్యక్తమైనప్పుడు ఆ సముద్ర జలమే కెరటంలో కనిపించినట్టుగా ఈ బ్రహ్మమే జగత్తు రూపంలో మనకి కనిపిస్తుంది. అలాంటి బ్రహ్మము జగత్తు ఎప్పుడు అనన్యము. కాబట్టి ఈ జగత్తు బ్రహ్మము కన్నా వేరు కాదు. మిగతా అంతా వాచారంభణమే. కెరటము సముద్రమే, ఈ జగత్తు బ్రహ్మమే, జీవుడు బ్రహ్మమే, మిగిలిన నామరూపాలు అవన్నీ కూడా వాచారంభణమే. వాచారంభణం వికారో నామధేయం మృత్తిక ఇది ఏవ సత్యం అంటూ బ్రహ్మము కన్నా జగత్తు ఎప్పుడు అన్యము కాదు, బ్రహ్మమునకు జగత్తు ఎప్పుడు అనన్యమే అని వ్యాస భగవానులు ఈ అధికరణంలో మనకు తెలియజేశారు. 7వ అధికరణము ఇతర వ్యపదేశ అధికరణం. ఇతర వ్యపదేశ అధికరణం ఈ అధికరణంలో సదా యుక్తుడైన పరబ్రహ్మమునకు హితము అహితము రెండూ లేవు. కార్యవైచిత్ర్యముల వలన కారణమైన బ్రహ్మములో భేదము కాని భేద భావము కాని లేవు. సదాయుక్తుడైన పరబ్రహ్మమునకు హితము లేదు, అహితము లేదు. హితము అహితము రెండూ లేవు. కార్యవైచిత్ర్యముల వలన కారణమైన పరబ్రహ్మములో భేదము కాని భేద భావము కాని లేవు అని వ్యాస భగవానులు మనకు స్పష్టం చేసి ఇతర వ్యపదేశ అధికరణంలో తెలియజేస్తున్నారు. 8వ అధికరణము ఉపసంహార దర్శన అధికరణము. ఉపసంహార దర్శన అధికరణం ఉపసంహార దర్శనాధికరణం ఈ అధికరణంలో పరబ్రహ్మము జగత్తుకు కారణమే అని చెబుతున్నారు. పరబ్రహ్మమే ఈ జగత్తునకు కారణము. తనకు తానే జగత్తుగా కావలసిన స్వాభావిక శక్తి బ్రహ్మమునకు ఉన్నది. ఏ సాధనము ఏ సహాయము లేకుండా జగత్తును పరబ్రహ్మ సృష్టించును అని ఉపసంహార దర్శన అధికరణంలో వ్యాస భగవానులు స్పష్టం చేస్తున్నారు. 9వ అధికరణము కృత్స్న ప్రసక్తి అధికరణము. కృత్స్న ప్రసక్తి అధికరణము కృత్స్న ప్రసక్తి అధికరణం ఈ అధికరణంలో బ్రహ్మము జగత్తుకు కారణము, ఆశ్రయము, సాక్షి మరియు అతీతము అని స్పష్టంగా చెబుతున్నారు. బ్రహ్మమే ఈ జగత్తునకు పరబ్రహ్మమే ఈ జగత్తునకు కారణము, పరబ్రహ్మమే ఈ జగత్తునకు ఆశ్రయము, పరబ్రహ్మమే ఈ జగత్తునకు సాక్షి మరియు పరబ్రహ్మమే అతీతము. పరబ్రహ్మము జగత్తు కన్నా మిన్న అయినది. బ్రహ్మము జగత్తు కన్నా మిన్న. జగత్తు బ్రహ్మము యొక్క ప్రకటితమైన ఒక పాదము మాత్రమే. ఈ జగత్తు బ్రహ్మము యొక్క 4 పాదములలో ప్రకటితమైన ఒక పాదము మాత్రమే.
బ్రహ్మముకున్న 4 పాదముల్లో ఈ జగత్తు ప్రకటితమైనటువంటిది ఒక పాదం మాత్రమే. మిగిలిన 3 పాదములు జగత్తుకు మించి ఉన్నాయి. ఈ బ్రహ్మము జగత్తుకు కారణము, ఆశ్రయము, సాక్షి మరియు అతీతము అని చెప్తారు. 10వ అధికరణము సర్వ ఉపేత అధికరణము. సర్వ ఉపేత అధికరణం, సర్వోపేతాధికరణం. ఈ అధికరణంలో పరబ్రహ్మము సర్వశక్తి సామర్థ్యవంతుడు, సర్వజ్ఞుడు అని తెలియజేస్తుంది. పరబ్రహ్మము సర్వశక్తిమంతుడు, సర్వసామర్థ్యవంతుడు, సర్వజ్ఞుడు. సంకల్ప మాత్రమే సర్వమును సంపన్నము చేయగల సర్వాంతర్యామి ఆ పరబ్రహ్మమే అని స్పష్టంగా చెప్తున్నారు. సర్వశక్తులు ఉపేతమైన పరబ్రహ్మ సర్వమూలము. సర్వశక్తులకు ఉపేతమైనటువంటి సర్వశక్తులు ఉపేతమైన పరబ్రహ్మము సర్వమూలము అని సర్వ ఉపేత అధికరణంలో తెలియజేస్తున్నాడు. తర్వాత 11వ అధికరణము న ప్రయోజనవత్వాధికరణం. న ప్రయోజనవత్వ అధికరణం. ఈ అధికరణంలో జగత్తు యొక్క రచన పరబ్రహ్మము యొక్క ప్రయోజనరహిత ఆనంద స్వరూపము. ఎందుకనంటే పరబ్రహ్మ ఆప్తకాముడు, ఆయన పరిపూర్ణ కాముడు, ఆయనకి ఏ విధమైనటువంటి కోరిక లేదు, ఆయన పరిపూర్ణుడు. అందువల్ల ఈ జగత్ రచన పరబ్రహ్మము యొక్క ప్రయోజనరహిత ఆనంద స్వరూపం. ఎటువంటి ఫలాపేక్ష ఆశించకుండా, ఎటువంటి ప్రయోజనము కోరుకోకుండా ఉండేటువంటి ఆనంద స్వరూపము. అందువలన ఆయనకి జగత్ రచన అనేటువంటిది ఆనంద లీల. పరబ్రహ్మము ఆప్తకాముడని న ప్రయోజనవత్వ అధికరణంలో తెలియజేశారు. 12వ అధికరణము వైషమ్య నైర్ఘృణ్య అధికరణము. వైషమ్య నైర్ఘృణ్య అధికరణం. ఈ అధికరణంలో అనాది అంటే ఆది, మధ్యము, అంతము లేని ఈ జగత్తును కర్మ అకర్మల ప్రకారము పక్షపాతము మరియు నిర్దయత్వము లేకుండా లీలగా సృష్టిస్తుంది పరబ్రహ్మము అని చెప్పారు. అంటే కర్మ అకర్మలనేటువంటి పక్షపాతము, ఎటువంటి అన్య భావము లేనటువంటి, అంటే ఆది మధ్య అంతములు లేనటువంటి, ఆది లేదు కాబట్టి అనాది, మధ్యము అంతములు లేని ఈ జగత్తుకి కర్మ అకర్మల ప్రకారము పక్షపాతము మరియు నిర్దయత్వము లేకుండా లీలగా, కేవలము లీలగా ఈ జగత్తును సృష్టిస్తుంది పరబ్రహ్మము అని వైషమ్య నైర్ఘృణ్య అధికరణములో వ్యాస భగవానుడు స్పష్టం చేశారు. 13వ అధికరణము సర్వధర్మ ఉపపత్తి అధికరణము. సర్వధర్మ ఉపపత్తి అధికరణం, సర్వధర్మోపపత్తి అధికరణం. ఈ అధికరణంలో జగత్తునకు కారణము కావలసిన ధర్మములైన సర్వజ్ఞత్వము, సర్వశక్తిమత్వము, సర్వ వ్యాపకత్వము మొదలైన సర్వధర్మములు తనయందు ఉపపన్నమై ఉన్నందువలన, బ్రహ్మమయందు ఉండటం వలన పరబ్రహ్మమే జగత్తునకు కారణము, జగత్ కారణము అనేటువంటి సిద్ధాంతము దోషరహితము, ఎటువంటి దోషములు లేనటువంటిది, సంశయ అతీతము, ఎటువంటి సంశయములు లేనటువంటిది, మరియు సత్యము. బ్రహ్మమే జగత్ కారణము అనేటువంటి సిద్ధాంతము సత్యమైనది, సంశయాలకి అతీతమైనటువంటిది, దోషములు లేకుండా ఉన్నటువంటిది, దోషరహితమైనటువంటిది అని సర్వధర్మ ఉపపత్తి అధికరణంలో వ్యాస భగవానులు తెలియజేస్తున్నారు. హర హర మహాదేవ శంభో శంకర. నమః పార్వతీపతే. హర హర మహాదేవ శంభో శంకర.